నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో 12 ఏళ్లకోసారి నిర్వహించే కుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు శ్రీ కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం నుంచి వేద పండితులు, అర్చకులు పవిత్ర కలశాలను తీసుకుని ఇంద్రకీలాద్రికి చేరే కలశ ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, అధికారులు పాల్గొన్నారు. జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి 12 ఏళ్లకోసారి నిర్వహించే అత్యంత పవిత్రమైన మహాకుంభాభిషేకం వేడుకలు ప్రారంభమయ్యాయి. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 8న ఉదయం మేషలగ్నంలో శ్రీ కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ గోపురానికి కుంభాభిషేకం జరగనుంది. ఈ సందర్భంగా యాగశాలలో పూజలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం ఉండదు. సాధారణ రోజుల్లో మాదిరిగానే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. రద్దీ దృష్ట్యా అమ్మవారి అంతరాలయ దర్శనాలను మాత్రం 3 రోజులు ఆపేస్తున్నట్టు ఆలయ ఈవో సీనా నాయక్ తెలిపారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణోత్సవం నేత్రపర్వమైంది. తొలుత స్వామివార్లకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు, ధ్వజారోహణం, బలిహరణ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వధువు పార్వతీదేవిని మేళతాళాల నడుమ ప్రత్యేక కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వరుడి తరపున ఆలయ కార్యనిర్వహణ అధికారి, వధువు తరపున రామకృష్ణ పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వరకట్నంగా 1000 కోట్లు చెల్లిస్తామన్నారు. కన్యాదాతలుగా ఈశ్వరగారి సురేష్, నాగలక్ష్మి దంపతులు వ్యవహరించారు. అంతకుముందు వేద మంత్రాల నడుమ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వార్ల పరిణయోత్సవాన్ని అభిజిత్ లగ్నంలో వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. ఉదయం 10:05 నుంచి 12:05 నడుమ జరిగిన ఈ ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. స్వామివారికి యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, కన్యాదానం చేసిన అనంతరం ముత్యాల తలంబ్రాలతో మాంగళ్య ధారణ గావించారు. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన కళ్యాణాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. కళ్యాణ ఘట్టం సమయంలో శివపార్వతుల చేతిలోని త్రిశూలాన్ని కదిలిస్తూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుని భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జోగినులు, శివపార్వతులు, హిజ్రాలు ఒకరిపై ఒకరు అక్షింతలు చల్లుకున్నారు. ప్రతి ఏడాది శివ కళ్యాణం రోజున రాజన్న సన్నిధికి వచ్చి జీలకర్ర బెల్లం పెట్టుకొని అక్షింతలు చల్లుకుంటారు. వీరంతా శివుణ్ణి పెళ్లి చేసుకున్నట్లు భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. శ్రీవారిని శుక్రవారం ఉదయం 7:34 ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన తీతిదే పాలక మండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం ముందు ఈవో మాట్లాడుతూ గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. శ్రీవారి భక్తులకు సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు, సూచనలు వచ్చాయని వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించిన శేషవాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. ఆలయ మాడవీధుల్లో శేషవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మారుమోగిపోయింది. ధర్మపురి వాసుడైన శ్రీ యోగ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వారు స్థానిక ఠాణాను సందర్శించి దస్తాలను తనిఖీ చేశారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు అందుకున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సంప్రదాయం ఒక్క ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతుండటం విశేషం. నారసింహుని బ్రహ్మోత్సవాల సందర్భంగా దక్షిణ దిగ్యాత్రలో భాగంగా స్వామివారు ఠాణా తనిఖీతో పాటు పోలీసులతో పూజలందుకునే ఆచారం అనాదిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా పోలీస్ శాఖ అధికారులు ఆలయానికి వెళ్లి స్వామివారిని ఠాణాకు ఆహ్వానించారు. సాయంకాల వేళ మేళతాళాలు, వేద మంత్రాల నడుమ ఆలయ ప్రాంగణం వద్ద నుంచి పోలీసులు స్వామివారి ఉత్సవమూర్తులున్న పల్లకీపై భుజాలపై మోస్తూ ఠాణాకు తోడ్కొని వచ్చారు. అందంగా అలంకరించిన వేదికపై స్వామివారిని ఆసీనులను గావించారు. స్వామివారి ముందు దస్త్రాలను ఉంచగా వేద పండితులు, అర్చకులు ఘనంగా వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఠాణా సిబ్బందిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బందితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ అధికారులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధర్మపురిలో నృసింహుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం, డోలోత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రధాన ఆలయం వద్ద ఉత్సవమూర్తులను వాహనాలపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ బ్రహ్మ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. సుందరంగా అలంకరించిన హంసవాహనంపై ఆసీనులను గావించి బ్రహ్మ పుష్కరిణిలో 5 ప్రదక్షిణలు గావించారు.
కోనేటి మధ్యలోని ఉయ్యాలపై స్వామివారిని ఉంచి ప్రత్యేక పూజలు చేసి డోలోత్సవం నిర్వహించారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఏప్రిల్ 7న కుంభోత్సవం జరగనుంది. చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం గాని మంగళవారం గాని ఏది ముందుగా వస్తే ఆ రోజున శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు కుంభోత్సవానికి సాత్విక బలిగా దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కొబ్బరి, గుమ్మడి, నిమ్మకాయలను సమర్పించారు. అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి పసిడి కలశాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆదివారం నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రారంభం, రాజగోపురం పసిడి కలశాల పునఃప్రతిష్ఠ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తితో పాటు పసిడి కలశాలకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల బోస్నగర్లోని శ్రీ రేణుకాదేవి ఆలయంలో 55వ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో హరిద్రాభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, పుష్పయాగం నిర్వహించారు. అమ్మవారిని అభిషేకించారు. పలు రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. తదుపరి సహస్ర కుంకుమార్చన, విశేష పూజలు నిర్వహించారు.
విశాఖలోని శ్రీ సంపత్ వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. సంకటహర చతుర్థి సందర్భంగా వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరికతో అర్చించారు. ఈ రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ చింతామణి ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వినాయకునికి పూజ చేయటం వల్ల బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు. సికింద్రాబాద్ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. యాగశాల నందు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆలయ వైదిక సిబ్బందిచే రుద్రహోమం, గణపతికి అభిషేకం, మూలమంత్ర హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్లోని విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామనవమి, శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట తీతిదే అతిథి గృహంలో తీతిదే జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తీతిదే జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, గ్యాలరీలు ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని వేద పండితులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు చేసిన కోలాటాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.